డాక్టర్ గారు, మనం ట్రెడిషనల్గా ఉండే ఏది దానిలాగా చూపించట్లేదు ప్రేక్షకులు. దానిలో ఖచ్చితంగా ఏదో ఒక వేరియేషన్ చూపిస్తున్నాము, ఏదో ఒక ఎడిషన్ చూపిస్తున్నాము. అవునమ్మా. మరి దిబ్బ రొట్టెకి బఠానీని యాడ్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఆ రెసిపీ ఏంటి? దెబ్బ రొట్టె అంటే గుంట మూకుట్లో పిండి మందంగేసి మూత పెట్టి సన్న శాఖ మీద పావు గంట 20 నిమిషాల సేపు మెల్లగా కాల్చేంత లావుని అట్లా చేస్తాం. అడుగు భాగం పై భాగం దగ్గర నూనెకి కాలి అట్ట ఎంత టేస్ట్. కానీ లోపలంతా ఒట్టి పిండే, మినప్పిండి ఎక్కువ ఉంటుంది, బియ్యపు రవ్వ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల చక్కెర శాతము, కొలెస్ట్రాల్ శాతం, ఒబిసిటీ వచ్చే రిస్కులు ఇట్లాంటివి పెరిగిపోతాయి. దీనికి ప్రోటీన్ కాంబినేషన్ ఎక్కువ ఇస్తే ఈ రిస్కులు తగ్గుతాయి. అందుకని పచ్చి బఠానీలు ప్రోటీన్ కూడా తేలిగ్గా డైజెషన్ అయ్యే విధంగా, గ్యాస్ రాని విధంగా ఉంటాయి. అందుకని ఆ పచ్చి బఠానీల్ని ఎక్కువగా తీసుకుని ఈ పిండిలో కలిపేసామనుకోండి, ఆ లోపల పిండి పదార్థాన్ని స్లో డౌన్ చేస్తుంది జీర్ణక్రియ సమయంలో. చక్కెర శాతం పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఇది మంచిది. రుచికి రుచి, బలానికి బలము, ప్రోటీన్ ఎన్ని అందుతాయి అన్నమాట. కాబట్టి అలాంటి దెబ్బ రొట్టెని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. పచ్చి బఠానీ దెబ్బ రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముడి బియ్యం 1 కప్పు, పొట్టు తీయని మినపప్పు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, కొత్తిమీర 1 చిన్న కట్ట, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను, ఇంగువ 1/2 టీ స్పూను. ముందుగా రాత్రిపూట మనం మినపప్పుని, ముడి బియ్యాన్ని, మెంతుల్ని నానపెట్టాలి. ఉదయం వరకు నానపెట్టిన ఈ దెబ్బ రొట్టె పిండిను గ్రైండ్ చేసేసి దెబ్బ రొట్టె పిండి పక్కన పెట్టుకుని మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము తురుము, పచ్చి బఠానీలు మూత పెట్టేసి వీటిని ముక్కా చెక్కలాగా చేసుకోవాలి. ఈ పచ్చి బఠానీల మిక్సర్ని దెబ్బ రొట్టె పిండిలో కలిపేస్తాం. ఈ దెబ్బ రొట్టె పిండికి తాలింపు కొరకు చిన్న బాండీలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మేగడ, అందులో కరివేపాకు వేసేసి ఇంగువ పొడి వేసేసి ఆ మేగడలో వేగనిస్తాం. ఆ తాలింపు తీసుకొచ్చి దెబ్బ రొట్టె పిండికి కలిపేసేసి తాలింపుని బాగా స్పూన్తో కలిపేసేయాలి. ఆ పిండిలో కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం నాన్ స్టిక్ గ్రిల్ ప్యాన్ మీద మేగడ రాసేసి నువ్వులు చల్లేసి క్యారెట్ తురుము అడుగున వేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి పైన పచ్చి బఠానీలతో చేసిన దెబ్బ రొట్టె పిండిను పోసేసి స్పూన్తో అట్లా సర్దేసి క్యారెట్ తురుము, దిల్లీవ్స్ కానీ కొత్తిమీర అట్లా చల్లేసి మూత పెట్టేసి సన్న సెక్క మీద మెల్లగా దెబ్బ రొట్టెని కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత తిరగకుండా అట్లా రెండో వైపు తిప్పేసుకుని ట్రెడిషనల్ దెబ్బ రొట్టె చూసారుగా ఎంత బాగుందో, ట్రై చేయండి. ఈ దెబ్బ రొట్టెని వెన్నపూస నంజుకు తింటే చాలా బాగుంటుంది. వెన్నపూస నెయ్యిలాగా చెడు కాదు, ఎందుకంటే పెరుగు మీద ఉండే వెన్నని సెపరేట్ చేసాం. ఇక్కడ వేడి ఎక్కువ ఎక్కట్లా, కాబట్టి అది నష్టం లేదు. దాహం కూడా నెయ్యికేసినట్టు వెన్నపూసకు ఉండదు. అందుకని దెబ్బ రొట్టె వెన్నపూస ఏ చట్నీ లేకుండా తింటే పూర్వం రోజుల్లో ట్రెడిషనల్ వంటకాన్ని వదలకుండా మనం ఆస్వాదించే పద్ధతి అంతే ఈ 2 కాంబినేషన్స్.